మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పేద మధ్యతరగతి రైతులకు, విద్యార్థులకు, అందరికీ, మహిళలకు అందరికీ అండగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 3.22,359 కోట్లు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో రెవెన్యూ లోటు వచ్చి 33.13 క్రోర్స్. అదేవిధంగా రెవెన్యూ లోటున్న ప్రజా రంజక పాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో సూపర్ 6 హామీలకు కూడా ఈ దినం బడ్జెట్లో డబ్బులు కేటాయించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో అప్పులు తీసుకోవడానికి కూడా వీలేని పరిస్థితి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అయితే, ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా ఈ రాష్ట్రాన్ని ఒక గాడికి పెట్టి ముందు చూపుతో ప్రజలకు మేలు జరగాల, పేదలకు మేలు జరగాల, అదేవిధంగా రైతులకు మేలు జరగాల. ఈ దినం ఎంతోమంది ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్లకు కూడా డబ్బులు కేటాయించి, వికలాంగులకైతేనేమి వైద్య సదుపాయాలు కల్పించి ఈ విధంగా ముందు చూపుతో చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రమంతా కూడా హర్షిస్తున్నారు. ఇటువంటి బడ్జెట్ ఇంత కష్టాల్లో కూడా లోటు బడ్జెట్ ఉన్నా ఈ విధంగా ప్రజా రంజక పాలన చేయాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం మేము తెలుగుదేశం కార్యకర్తలుగా, నాయకులుగా హర్షిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మేము ఆదరమే అనుకున్నాం. ఆయన ముందు చూపుతో అన్ని వర్గాల ప్రజలు కూడా, ఈ దినం బీసీలు కూడా దాదాపు 46,000 కోట్లు ఇచ్చారు, మైనార్టీస్కి ఇచ్చారు. అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఉన్న ఈ బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రజలే కాదు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారని చెప్పి తెలియజేస్తుంది. వైసీపీ నాయకులు ఆ దినం ఎవరైతే అద్దు ఆపు లేకుండా మాట్లాడారో అటువంటి వాళ్లకు నిన్నటి రోజు పోసాని కృష్ణమూర్తి గారైతే అవును రాజా అని చెప్పి అతనికి నోటికి అదుపు లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ దినం వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, అయ్యా మేము పొరపాటుతో మాట్లాడినామని చెప్పి చెప్పుడు మాటలు విని మాట్లాడుతున్నాము అన్నాడు. అయితే బుద్ధి లేదా అని మేము అడుగుతున్నాం. పోసాని కృష్ణమోహన్కి బుద్ధి లేదా? నువ్వు ఒక సినిమా యాక్టర్గా ఉండి నువ్వు 10 మందికి ఏ విధంగా వాళ్ళను మార్పు చెందే విధంగా చేయాల్సిన వ్యక్తివి నువ్వే ఆ విధంగా చీపుగా మాట్లాడడం చాలా దుర్మార్గం. కాబట్టి వీళ్ళకందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిందే. ఇటువంటి నాయకులు, ఇటువంటి కార్యకర్తలు, ఇటువంటి నీచ సంస్కృతి ఉన్న ఎవరైనా వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలా. ఖచ్చితంగా వాళ్ళు జైల్లో కూర్చోవాలా. వాళ్ళు చేసినందుకు పశ్చాత్తాపడి ఈ దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను కూడా క్షమించాలా అని చెప్పి ప్రతి ఒక్క 5 కోట్ల మంది ఆందోళనకు పోయి ఇంటింటికి పోయి కాళ్ళు పట్టుకుంటే కూడా మిమ్మల్ని క్షమించరు. కాబట్టి ఎవరు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంజద్ బాషా గారు, శ్రీనివాస గారు ఇద్దరు కూడా మీరు ఒకసారి గతాన్ని మీరు నెమరేసుకోండి. ఏ విధంగా మీ నాయకులు మాట్లాడారో ఒకసారి చూడండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తాం.